కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. ఈ పద సేవలో ఈ పాద పూజలు, ఈ పద సేవలో ఈ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరణ దీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరణ దీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో ఈ పూజలు చేయగా వచ్చాము స్వామి, ఈ పూజలు చేయగా వచ్చాము స్వామి. ఈ పద సేవలు ఈ పాద పూజలు, ఈ పద సేవలు ఈ పాద పూజలు. పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క దివ్య పూజా బలిలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గరికముక్కు ప్రదీప్ కుమారు శుభ, వారి యొక్క బిడ్డ సంహిత, వారి యొక్క కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతగా, అదేవిధంగా వారు చేసే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విన్నపంతో పాటు మనందరి యొక్క విన్నపాలను ఆ దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య 27వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆదివారం నాడు తిరుసభ దైవ గ్రంథ పఠనాల ద్వారా వైవాహిక జీవితం గురించి మనకు బోధిస్తూ ఉంది. వైవాహిక జీవితాన్ని దేవుడు ఒక సంస్కారంగా రూపొందించాడని, ఆ వైవాహిక జీవితం ద్వారా దేవుడు ఎల్లప్పుడూ కూడా మానవులను గాఢమైన ప్రేమకు ఆహ్వానిస్తూ ఉన్నాడని, ఆ దేవుని యొక్క పిలుపునందుకొని దేవుని ప్రేమలో ఎదుగుతూ శాశ్వతముగా ఆ ప్రేమలో తరించాలని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క దివ్య పూజలో ఆ దేవుని యొక్క ప్రేమను తలంచుకుంటూ ఆ ప్రేమలో ఐక్యమైనటువంటి బిడ్డలందరి కోసం, మరి ముఖ్యంగా దంపతుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవుని యొక్క ప్రేమను మనం చవి చూస్తూ ఉన్నాం. తన వాక్యము ద్వారా దేవుడు తన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు.
తన శరీర రక్తాలను మనకు పంచటం ద్వారా తన ప్రేమను మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ దివ్య పూజా బలి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను, అనంతమైన ప్రేమను మనందరికీ రుచి చూపిస్తూ ఉంది. మనందరం దేవుని యొక్క బిడ్డలుగా మరొక్కసారి దేవుని ప్రేమను అనుభవిస్తూ, ఆ ప్రేమ మన యొక్క పరస్పర జీవితాల్లో, మరి ముఖ్యంగా వైవాహిక కుటుంబ జీవితాల్లో ఆ దేవుని ప్రేమ మరింతగా నిండాలని ప్రార్థన చేద్దాం. ఆ దేవుని ప్రేమ మన జీవితాలను, మన ప్రేమలను పరిపూర్ణం చేయాలని దేవుణ్ణి వేడుకుందాం. ఈ దివ్య పూజని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. నా ప్రభువా దయచూపుము, నా ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ఓ నా ప్రభువా దయచూపుము, ఓ నా ప్రభువా దయచూపుము, దయచూపుము, దయచూపుము. మహాబహున్నతుడికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహాబహున్నతుడికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా, మహిమా స్తుతి మహిమా. గ్లోరియా Gloria, 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 Mahima, Mahima, Mahima. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వర, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా, సమస్త సృష్టికి మూలమైనవారా, ఏలినవారా. గ్లోరియా
మహిమా 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 లోక పాపములు మోసెడివాడ సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు మోసెడివాడ సర్వేశ్వరుని గొర్రెపిల్ల మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా మరణము గెలిచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 జగతుని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పిత సుత ఆత్మగా ఏకమయున్నవారా త్రిత్వైక దేవా పిత సుత ఆత్మగా ఏకమయున్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారిరువురు ఏక శరీరులగుదురు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు. దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నిటికీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునట్లు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరల మాంసముతో పూడ్చెను. తాను నరు నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను
అతని కడకు తోడుకొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ మన జీవిత కాలమెందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. మన జీవిత కాలం ఎలా ప్రభువు సియోను నుండి మేము దీవించురుగాక. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును బడదువు. అందరూ మన జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నేను దీవించునుగాక. మన జీవిత కాలం ఎలా ప్రభువు సియోను నుండి మేము దీవించురుగాక. నీ లోకిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ పిలకల వలె ఒప్పుదురు. అందరూ మన జీవిత కాలమెందెల్లా ప్రభువు సియోను నుండి నిన్ను దీవించునుగాక. మన జీవిత కాలం ఎలా ప్రభువు సియోను నుండి మేము దీవించురుగాక. దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు పడయును. నీ జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నేను దీవించునుగాక. నీవు యెరూషలేము అభ్యుదయమును కాంతువుగాక, నీ బిడ్డలను కన్నులారా చూతువుగాక. ఇశ్రాయేలులకు శాంతి కలుగునుగాక. అందరూ మన జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి నేను దీవించునుగాక. మన జీవిత కాలమందెల్లా ప్రభువు సియోను నుండి దీవించునుగాక. రెండవ పట్టణము. మానవులకు పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, మనము యేసును మాత్రము చూచుచునే ఉన్నాము. దైవ అనుగ్రహము వలన మానవులందరి కొరకై తాను మరణించినట్లు కొద్ది కాలము వరకు ఆయన దేవదూతల కంటే తక్కువగా చేయబడిను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమ గౌరవములతో అభిషక్తుడు అగుట చూచున్నాము. సర్వ సృష్టి స్థితి కారకుడగు దేవుడు తన మహిమలో పాలు పంచుకొనుటకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. మానవులను పాపము నుండి ప్రక్షాళన చేసిన వానికి పాప ప్రక్షాళన చేయబడిన వారికి తండ్రి ఒక్కడే. అందువలన వారిని తన సోదరులు అని చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము.
నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 2వ వచనము నుండి 16వ వచనము వరకు. పరీక్షార్థము పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించెను అని వారు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించెను, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు. ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహవాడువాడు ఆమెతో వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వానిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరు, వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ దైవ గ్రంథం అంతా మనకు వ్యక్తమవుతూ ఉంది. ఆది నుంచి దేవుడు మానవులను ఎన్నుకుంటూ ఆ మానవులను ప్రేమిస్తూ ఆయన శాశ్వతమైన ప్రేమతో మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు యావే దేవునికి మధ్య ఉన్న సంబంధం, అదే విధముగా యావే దేవునికి ఇజ్రాయేలు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి జీవితం దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను చాలా గొప్పగా వ్యక్తం చేస్తూ మనిషి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ అవిశ్వాసముతో యావే దేవునికి దూరముగా వెళ్ళిపోయినా కానీ
యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఏనాడు కూడా చేయి విడవలేదు. తనను కాదన్నా కానీ, తనను వద్దన్నా కానీ, తనను గాయపరిచి మోసబుచ్చేటువంటి క్రియలు ఇజ్రాయేలు ప్రజలు చేసినా కానీ, ఎన్నో విధాలైనటువంటి పాపాలతో ఇజ్రాయేలు ప్రజలు యావే దేవునికి దూరమైనా కానీ, యావే దేవుడు మాత్రం ఏ క్షణంలో కూడా, ఏనాడు కూడా ఇజ్రాయేలు ప్రజలను చేయి విడవలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేది కాదు. అటువంటి శాశ్వతమైన ప్రేమనే దేవుడు మానవులుగా మనలో పెట్టాడు. మనందరినీ కూడా దేవుడు తన రూపంలో చేశాడని దైవ గ్రంథం చెప్తుంది. మానవుణ్ణి దేవుడు తన పోలికలో సృజించాడు. మనం దేవుని యొక్క పోలికలో చేయబడటం అంటే ఏమిటి? యోహాను తన లేఖలో చెప్తాడు, దేవుని యొక్క రూపము ప్రేమ అని. కనుక దేవుడు ఎలా ఉంటాడు? దేవుని రూపం ఏమిటంటే ప్రేమే దేవుని యొక్క రూపం. దేవుడు మనలను తన రూపంలో చేయటం అంటే ఆయన మనలను తన ప్రేమగా చేశాడు. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ అయినప్పుడు మనలను కూడా ఆ శాశ్వతమైన ప్రేమ రూపంలో దేవుడు చేశాడు. ఆ ప్రేమను నిరంతరం కూడా అనుభవించాలని వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మానవులుగా మనందరం కలిసిమెలిసి ఉంటాం. పరస్పరం కూడా ఒకరి ప్రేమను ఒకరు అనుభవిస్తూ ఉంటాం. చాలా విధాలైనటువంటి మానవ సంబంధాలు కొన్ని సన్నిహితంగా ఉండేవి, కొన్ని దూరంగా ఉండేవి. అయితే అన్ని మానవ సంబంధాలు కూడా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను ఆయన బిడ్డలుగా మనం అనుభవించటానికి మనకు ఉపకరిస్తూ ఉన్నాయి. మిగతా సంబంధాలన్నీ ఒక ఎత్తు అయితే, వైవాహిక సంబంధం భార్యాభర్తల మధ్య, బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ఉండే ప్రేమ సంబంధం మరొక ఎత్తులో ఉన్నది. దానిలోనే దేవుని యొక్క లోతైనటువంటి శాశ్వత ప్రేమని దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. మానవులుగా మనలను కూడా దేవుని యొక్క శాశ్వతమైన అనంత ప్రేమను ఆ వైవాహిక బంధములో, కుటుంబ జీవితంలో, దాంపత్య జీవితంలో అనుభవించమని, తెలుసుకోమని ప్రభు పిలుస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఇదైతే, దేవుని యొక్క ఆలోచన ఇదైతే, లోకం యొక్క ఆలోచన, లోకం యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. విడాకులనేవి ఏ విధంగా ప్రస్తుత కాలంలో పెరిగిపోయాయి. గత కాలంలో విడాకులనేవి తక్కువగా ఉండేవి. అంత ఎక్కువగా విడాకులు తీసుకునే వాళ్ళు కాదు. కానీ కాలం మారే కొలది, నాగరికత పెరిగే కొలది, ఆధునిక ప్రపంచంలో విడాకులనేవి మంచినీళ్ళు తాగినట్లుగా అయిపోయాయి. మంచినీళ్ళు తాగటం ఎంత సులభం, భార్యాభర్తలు విడిపోవటం, విడాకులు తీసుకోవటం కూడా అంత సులభం అయిపోయింది. ఈ మధ్యనే జరిగినటువంటి సర్వేల్లో విడాకుల యొక్క శాతం ప్రతి సంవత్సరం ఎంత ఎక్కువగా పెరుగుతుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
వారు చేసినటువంటి సర్వేలో వారు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, రానున్నటువంటి కొన్ని సంవత్సరాలలో వివాహం చేసుకున్న వారిలో దాదాపుగా 45% ఒక 25 సంవత్సరాల వివాహ జీవితం జీవించక ముందే విడిపోతారని. దాదాపుగా 45% భార్యాభర్తలు 25 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని జీవించకుండానే రానున్న కాలంలో విడిపోతారని సర్వేలు చెప్తూ ఉన్నాయి. చాలా కారణాలు విడాకులకు వస్తూ ఉన్నారు. వాటిలో మొట్టమొదటి కారణం డబ్బు అంట. డబ్బు గురించినటువంటి గొడవలు ఒక ముఖ్యమైన కారణంగా ఉన్నాయి విడాకులకు. రెండవదిగా ఆధిపత్యం, నువ్వెక్కువ నేనెక్కువ అనేటువంటి భావం విడాకులకు ఒక ముఖ్యమైన కారణంగా ఉంది. ఈ విధంగా చాలా చాలా కారణాలు ఆ యొక్క వివాహ జీవితాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అయితే ఈరోజు ఈ యొక్క దైవ గ్రంథ పఠనాల ద్వారా వైవాహిక జీవితం గురించి ప్రభు మనకు బోధించేటువంటి సమయంలో మనందరం కూడా గమనించవలసిన విషయం, దేవుడు వైవాహిక జీవితం గురించి మనకేం చెప్తూ ఉన్నాడు. లోకం చాలా విషయాలు మనకు నేర్పుతుంది. ఇది కరెక్ట్ కాదని సంసార జీవితం గురించి కూడా లోకం చాలా రకాల కథలు మనకు చెప్తుంది. దేవుణ్ణి నమ్మేవాడిగా, క్రైస్తవునిగా, క్రీస్తు భక్తునిగా దైవ గ్రంథం యేసు ప్రభు వైవాహిక జీవితం గురించి ఏం చెప్తున్నాడు? నా యొక్క దాంపత్య జీవితం, సంసార జీవితం, కుటుంబ జీవితం ఎలా ఉండాలని దేవుడు దైవ గ్రంథం చెప్తుంది. ఈరోజు మన యొక్క మొదటి పఠనం ఆదికాండాన్ని నుంచి చదివి ఉన్నాం. ఈ ఆదికాండంలో మనం చదివినటువంటి దైవ గ్రంథ పఠనాలు వైవాహిక జీవితం గురించి 2 ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, వైవాహిక జీవితం అనేది దేవుని యొక్క ఏర్పాటు అని చెప్తూ ఉంది. దాంపత్య జీవితం, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు, మానవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు. అయితే ఇది నిజమేగా, దేవుడే ఏర్పాటు చేశాడని అందరం అనుకుంటున్నాంగా అనుకోవచ్చు. అనుకోవటం కాదు, దానిని గుర్తించి గ్రహించాలి. ఎందుకంటే విడాకులనేవి, విడిపోవటం అనేది దానిని గుర్తించినప్పుడే కలుగుతుంది. దాంపత్య జీవితాన్ని, వివాహ జీవితాన్ని దేవుడే ఏర్పాటు చేశాడని గ్రహించినప్పుడు ఇది కేవలం భార్యాభర్తకు మధ్య ఉన్నటువంటి విషయమే కాదు, దీనికి 3వ వ్యక్తి కూడా ఉన్నాడు. కనుక విడిపోవాలంటే ఆ 3వ వ్యక్తి కూడా రావాలి అనే ఆలోచన మనకు రావటం లేదు. ఒక చాలా ఖ్యాతి చెందిన బిషప్ గారు చెప్తారు, ఫుల్టన్ జేషిన్ అనే బిషప్ గారు, ప్రేమకి 3 వ్యక్తులు కావాలి, దాంపత్య జీవితానికి 3 వ్యక్తులు కావాలి, వైవాహిక జీవితానికి 3 వ్యక్తులు ఉంటేనే అవుతుందని. 1 భార్య, 2 భర్త, 3 దేవుడు. ఈ 3 కలిస్తేనే వైవాహిక జీవితం అనేది ఏర్పడుతుంది. 3 కలిస్తేనే వైవాహిక ప్రేమ అనేది ఏర్పడుతుంది. 3 కలిస్తేనే శాశ్వతమైన ప్రేమ వైవాహిక జీవితంలో నిండుతుంది. కనుక 3 లేకపోతే పెళ్ళి అనేది లేదు, 3 లేకపోతే దాంపత్య జీవితం అనేది లేదు. ఎందుకంటే దేవుడే దానిని ఏర్పాటు చేశాడు. వాక్యం అంటూ ఉంది, అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టించును.
కనుక మానవునికి సహచరిగా ఏవమ్మను భార్యను దేవుడే సృష్టించాడు. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. మనం అనుకుంటే జరిగేది కాదు. దేవుడే ప్రణాళికతో, ఆలోచనతో తన దైవ చిత్తము ద్వారా భార్యాభర్తలను ఆదామని అవని వైవాహిక ఒప్పందంలో ఆయనే ఏర్పాటు చేశాడు. కనుక మనం వైవాహిక జీవితంలో ఏ విధంగా జీవించాలని ఆలోచించినప్పుడు దానికి ఆదర్శం దేవుడై ఉన్నాడు. దేవుణ్ణి చూసినప్పుడు దాంపత్య జీవితం ఎలా జీవించాలో తెలుస్తుంది. లోకం వైపు చూసి వైవాహిక జీవితం ఎలా జీవించాలో తెలుసుకోవటం కాదు. వైవాహిక జీవితాన్ని ఎలా జీవించాలి, ఒక భార్యగా భర్తగా పరస్పరం ప్రేమను ఎలాగా కలిగి ఉండాలి, ప్రేమలో ఎలా ఎదగాలని ఆలోచిస్తే అదిగో దేవుణ్ణి చూడాలి. ఎందుకంటే ఆ దేవుడే ఈ ప్రేమను సృష్టించాడు. అక్కడికంటే ఇంకా వేరే చోట ఎక్కడా కూడా దైవ ప్రేమని మనం ఎక్కువగా తెలుసుకోలేం. దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూస్తే ఆ ప్రేమ మనకు అలవడుతుంది. దేవుణ్ణి మనం త్రిత్వం అని పిలుస్తూ ఉన్నాం. పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఈ యొక్క త్రిత్వములో పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు వ్యక్తులైనా కానీ ఒకే దేవుడిగా ఉన్నారు, ముగ్గురు దేవుళ్ళు కాదు. పిత ఆరంభం నుంచి సృష్టికర్తగా ఉన్నా కానీ, పవిత్రాత్మ దేవుడు ఆవహించి ఉన్నా కానీ, పుత్రుడైన దేవుడు మానవావతారంలో లోకానికి వచ్చినా కానీ, ముందు వెనక ఉన్నట్లుగా అగుపించినా కానీ ఈ ముగ్గురిలో ఎక్కువ తక్కువ అనేది లేదు. ఒకరు ముందు ఒకరు వెనక అనేది లేదు. ఒకరు పైన ఒకరు కింద అనేది లేదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భేదమే లేదు. పిత దేవుడే, పుత్రుడు దేవుడే, పవిత్రాత్మ దేవుడే, ముగ్గురు కూడా ఒకే దేవుడిగా ఉన్నారు, ముగ్గురు దేవులుగా లేరు. 1+1+1 = 1, 3 కాదు. అదే ప్రేమను దేవుడు భార్యాభర్తల మధ్య కూడా పెట్టాడు. భార్య ప్లస్ భర్త = 1, 2 కాదు. ఇద్దరు వేరు వేరు వ్యక్తులైనా కానీ ఇద్దరు కూడా ఒకే వ్యక్తిగా అవుతూ ఉన్నారు. అటువంటి ఐక్యత దేవుడు మానవ ప్రేమలో పెట్టాడు. కనుక మనం వైవాహిక జీవితంలో ప్రేమలో ఎదగాలంటే, ప్రేమను అలవరుచుకోవాలంటే దేవుని వైపు చూడమని తిరుసభ పిలుస్తుంది. ఎందుకంటే దేవుడే దానిని ఏర్పాటు చేశాడు. దేవుడు దానిలో ఐక్యత అనేది ఆయన పెట్టాడు. వివాహ జీవితానికి, దాంపత్య జీవితానికి ఉన్నటువంటి ప్రప్రథమమైన ఉద్దేశం ఐక్యత. ఐక్యతలో మనిషి కలకాలం కూడా జీవించాలని. అందుకే వాక్యం అంటూ ఉంది, ఏవమ్మను చేసి ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము అన్నటువంటి మొట్టమొదటి మాట, ఈమె నా వంటిదైనది, నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహం. భార్య భర్త ఎముకలో ఎముక, దేహంలో దేహం. ఎముక అనేది గట్టిగా ఉంటుంది, తొందరగా ఎరగదు. దేహం అనేది, శరీరం అనేది, మాంసం అనేది మెత్తగా ఉంటుంది, అంత బలాన్ని కలిగి ఉండదు. పెళ్లి చేసుకునేటప్పుడు భార్య భర్త చెప్తారు, కష్టంలోనూ సుఖంలోనూ, వ్యాధిలోనూ బాధలోనూ నిరంతరం కూడా కలిసి ఉంటావు. కనుక ఎముకలో ఎముక, కష్టమైన దానిలో, వ్యాధిలో, బాధలో, అన్నిటిలో కూడా కలిసే ఉంటామని వేరు అవ్వం. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా,
ఎన్ని వ్యాధులు వచ్చినా కానీ ఎముక ఎరగదు. ఎముకలో ఎముకగా భార్యాభర్త కలిసే ఉండాలి. అదే విధముగా దేహములో దేహం, సుఖంలో కూడా ఆనందంలో కూడా ఇద్దరు కూడా సున్నితమైన వాటిలో కూడా ఏక శరీరులై ఉన్నారు. ఇద్దరు కూడా ఐక్యతను కలిగి ఉండాలి. ఒకసారి ఒక అమ్మాయిని ప్రేమించినటువంటి వ్యక్తి ఆ అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఆ అమ్మాయి తలుపు కొట్టాడు. మన దేశంలో కాదు, వేరే దేశంలో. ఎందుకంటే వేరే దేశాల్లో ప్రేమించుకోవటం, ప్రేమించి పెళ్లి చేసుకోవటం పరిపాటి. కనుక పెళ్లి చేసుకోకముందే ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకోవటం, ఒకరినొకరు కలుసుకోవటం పరిపాటి. కనుక ఈ వ్యక్తి ప్రేమించిన తన యొక్క ప్రియురాలు ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ప్రియురాలు అడిగింది ఎవరు అని. ఎవరు అడిగినప్పుడు ఈయన చెప్పాడు, నేను మిఖాయేల్ని. ఈయన పేరు మిఖాయేల్. నేను మిఖాయేల్ని అన్నాడు. అప్పుడు లోపల నుంచి ఆమె చెప్పింది, నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళిపోవాలి. ఇక అర్థం కాలేదు. చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, చాలాసార్లు కలిసాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇదేంటి కొత్తగా నీకు ఎక్కడ స్థానం లేదు అంటది ఏంటని అనుకున్నాడు. సరేలే అని మళ్ళీ ప్రయత్నం చేద్దామని మళ్ళీ రెండోసారి కొట్టాడు. రెండోసారి కొట్టినప్పుడు కూడా నువ్వెవరు అని అడిగింది. అడిగితే నేను మిఖాయేలు అన్నాడు. నేనే మిఖాయేలుని అన్నాడు. నీకు ఇక్కడ స్థానం లేదు, వెళ్ళిపో అని. రెండోసారి కూడా స్థానం లేదు, వెళ్ళిపో అనేసరికి తను బాధపడ్డాడు. బాధతో ఆ ఇంటికాడి నుంచి వెళ్ళిపోయాడు. చాలా రోజులు చాలా బాధగా ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, చాలా ఒంటరి వాడైపోయాడు. ఏమిటి, ఎందుకని ఈ విధంగా చేస్తూ ఉంది? ఎంతో కాలంగా కలిసి ఉన్నాం, ప్రేమించుకున్నాం, ప్రేమలో గాఢంగా ఉన్నాం, వెళుతుంటే లోపలికి రానివ్వకుండా స్థానం లేదు, వెళ్ళిపో అంటుంది ఏంటని ఆలోచించటం ఆరంభించాడు. తనలో ఉన్న బాధ ఆలోచనకు నడిపించింది. ఆలోచన తన కళ్ళు తెరిపించింది. కళ్ళు తెరిచి తిరిగి మళ్ళీ మూడవసారి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి మూడవసారి ఆ యొక్క ప్రియురాలు యొక్క ఇంటి తలుపు తట్టాడు. తట్టగానే ప్రియురాలు అడిగింది, నువ్వెవరు అని. అప్పుడు ఆయన ఆనందంగా నేను మేరిమ్మను అని చెప్పాడు. ఆ ప్రియురాలు పేరు మేరీ. ఎప్పుడైతే నేను మేరీ అని చెప్పాడో వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ప్రియుడు ప్రియురాలు ఇంట్లోకి వచ్చాడు. అప్పటి వరకు కూడా ఈ యొక్క ప్రియుడు తనగానే ఉన్నాడు, తన యొక్క ప్రియురాలిలాగా మారలేదు. ఇద్దరు కూడా వేరు వేరు కాదు, ఒకటే అనేటువంటి భావంలోనికి, ఆలోచనకి వెళ్ళలేదు. ఇంకా తను వేరు నేను వేరు అనే భావంలో ఉన్నాడు. అందుకే ఆ ప్రియురాలు తనతో చెప్పింది, నువ్వుగా ఉన్నంత వరకు నా ఇంటిలో నీకు స్థానం లేదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను మరచిపోయి నాలాగా మారతావో అదిగో అప్పుడే నా యొక్క ఇంటిలో, నా జీవితంలో నీకు స్థానం ఉందని చెప్పాడు. దేవునిలో మనం చూసే ఐక్యత ఇటువంటి ఐక్యత. ఆ యొక్క ప్రేమలో, ఆ ఐక్యతలో నువ్వు నేను అనేటువంటి భావం లేదు. నీ ఆలోచన నా ఆలోచన అనే భావం లేదు. నీ మంచి నా మంచి అనే భావం లేదు. నీ డబ్బు నా డబ్బు అనే భావం లేదు. నీ ఆస్తి నా ఆస్తి అనే భావం లేదు. నీ ఉద్యోగం నా ఉద్యోగం అనే భావం లేదు. నీ జీవితం నా జీవితం అనే భావం లేదు. నీ కలలు నా కలలు అనే భావం లేదు. నా యొక్క ధ్యేయం నీ ధ్యేయం అనే భావం లేదు. నీ గమ్యం నా గమ్యం అనే భావం లేదు. ఉన్నది ఒకటే ఒకటి, అది కలిసి ఉండేటువంటి భావాలు, ఆలోచనలు, కలలు, ధ్యేయాలు, గమ్యాలు. ఎప్పుడైతే భార్య భర్త ఏక మనస్సుతో ఏక శరీరులుగా
ఐక్యమవుతూ ఉన్నారు. అప్పుడే ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా భార్యాభర్తలలో నిలిచి ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వైవాహిక ఒప్పందంలో ఐక్యత అనేది ఉండాలని, ఆ ఐక్యతలో పరస్పరం ఇద్దరూ కూడా ఏక శరీరులుగా మారాలని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వ్యత్యాసాలు లేకుండా సమానులుగా జీవించాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ దేవుడు సృష్టించిన ఆ శాశ్వతమైన దైవ ప్రేమను మన జీవితాల్లో కలిగి ఉంటామని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా ఈనాటి సువిశేషంలో కూడా వైవాహిక జీవితం గురించి ప్రభు పలికినటువంటి మాటల్లో మరొక ముఖ్యమైన సత్యాన్ని, 2 సత్యాలను ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. వాటిలో మొట్టమొదటిది, క్రైస్తవ వివాహం అనేది అవిచ్ఛిన్నమైనది అని ప్రభు చెప్తున్నాడు. అవిచ్ఛిన్నం అంటే మాట చాలా పెద్దగా ఉంది, అంటే విడలిపోనిదని. కనుక విచ్ఛిన్నం కానది. అవిచ్ఛిన్నం అంటే విచ్ఛిన్నం కానదాన్ని అవిచ్ఛిన్నమైనది అంటున్నాం. విచ్ఛిన్నం అవటం అంటే విడిపోవటం, సింపుల్గా చెప్పాలి. కనుక క్రైస్తవ వివాహం అనేది విడిపోని సంబంధం, అవిచ్ఛిన్నమైనది, విడిపోనిది అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. కనుక యేసు ప్రభు దగ్గరకు వారు కొంతమంది వచ్చి ఆయన అడిగారు. వాళ్ళు వచ్చి ఆయన్ని ప్రశ్నించారు, ఇదిగో భార్యాభర్తలు విడిపోవటం, విడాకులు ఇవ్వటం కరెక్టా కాదా? యేసు ప్రభు అడిగాడు, మోషే ధర్మశాస్త్రం మీకేం చెప్పింది? అప్పుడు వారు అన్నారు, ఈ విధంగా వ్యభిచార కారణమున విడాకు పత్రాలు ఇచ్చి విడాకులు తీసుకోవచ్చు, భార్య భర్తను పరిత్యజించవచ్చు అని చెప్పినట్లుగా చెప్పారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ యొక్క కఠినత్వం వల్ల, హృదయ కాఠిన్యం వలన ఆ విధంగా మోషే చెప్పాడే తప్ప లోక ఆరంభాన్నించి ఈ విధంగా ఇది లేదు. కనుక దేవుని యొక్క ఆలోచన విడాకులు కాదు. మోషే మీ హృదయ కాఠిన్యం వలన అది అలా చెప్పాడు, కానీ అది ఆయన ఆలోచన కాదు, దేవుని యొక్క ఆలోచన కూడా కాదు. ఏ కారణము చేత కూడా భార్యాభర్త విడిపోవటం అనేది సరి అయినది కాదు అని దైవ గ్రంథం చెప్తూ ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు చెప్పాడు, కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు. దేవుడు జతపరిచిన జంటని మానవ మాత్రుడు వేరుపరపరాదు. ఈ జంటని ఐక్యం చేసేది దేవుడు. కనుక దేవుడు వారిద్దరినీ కూడా ఐక్యం చేసినప్పుడు మానవ మాత్రుడు ఎవరు కూడా, భార్య భర్త కూడా, ఆ దేవుడు ఐక్యం చేసినటువంటి ఆ దంపతులను విడదీయరాదు, విడిపోకూడదని ఖరాఖండిగా ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇదే సత్యాన్ని తిరుసభ కూడా నిరంతరం బోధిస్తూ, భార్య భర్త నిరంతరం కూడా శాశ్వతంగా ఐక్యమై ఉండాలి, ఏనాడు కూడా విడదీయరాదు అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అటువంటి బంధంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండమని క్రీస్తు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. మన ఫ్రాన్సిస్ పోపు గారు వైవాహిక ఒప్పందంలో ఐకమత్యంగా ఉండాలంటే ఆయన 3 సింపుల్ సూత్రాలు చెప్తూ ఉన్నాడు. ఆయన వాటిని మ్యాజిక్ వర్డ్స్ అంటున్నాడు. ఈ 3 మ్యాజిక్ వర్డ్స్ మీరు వాడితే మీ యొక్క వైవాహిక సంబంధం నిరంతరం కూడా ఐక్యంగా ఉంటుందని చెప్తున్నాడు. చాలా సింపుల్ వర్డ్స్, ప్రతిరోజు కూడా చెప్పేటువంటి పదాలు. 1 ప్లీజ్, 2వది సారీ, 3వది థ్యాంక్ యూ. దయచేసి, క్షమించండి, ధన్యవాదాలు అని చెప్పి ఈ 3 పదాలు
భార్యాభర్త పదే పదే పరస్పరం చెప్పుకుంటే వైవాహిక సంబంధంలో ఉండే చాలా సమస్యలు తీరిపోతాయని పోపు గారు చెప్తున్నాడు. చూడటానికి చాలా ఈజీగా కనబడుతుంది, కానీ దీనిలో లోతైనటువంటి భావం దాగి ఉంది. దయచేసి అన్నప్పుడు భార్యాభర్త దయచేసి అని ఒకరినొకరు అడిగినప్పుడు, కనుక ఇదివో అదివో అది చేయి ఇది చేయి అన్నప్పుడు దయచేసి ప్లీజ్ అని అంటే గౌరవాన్ని వ్యక్తం చేస్తాం. భార్యాభర్తల మధ్య గౌరవం అనేది చాలా ముఖ్యమైనది. పరస్పర గౌరవం కావాలి. అందుకే పోపు గారు దయచేసి అనే మాటను వాడమంటున్నాడు. దాని ద్వారా భార్య భర్తను, భర్త భార్యను గౌరవించినట్లు అవుతుంది. గౌరవం కేవలం మాటల్లోనే కాదు, పరస్పర వ్యక్తిత్వాలను కూడా వారు గౌరవిస్తారు. పరస్పర ప్రాధాన్యతలను గౌరవిస్తారు. పరస్పర కోరికలను గౌరవిస్తారు. పరస్పర కలలను గౌరవిస్తారు. ఈ విధంగా ఏది కూడా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం లేకుండా సమానంగా నడిచే విధంగా చేస్తారు. ఇద్దరిని మరింతగా ఒకరికి ఒకరు హత్తుకునే విధంగా చేస్తారు. రెండవది సారీ, క్షమించమని. గొడవలనేవి అహంకారం వల్ల వస్తుంది. నేను గొప్ప అనే భావంతోనే ప్రతి పోట్లాట గొడవ ఆరంభం అవుతుంది. కనుక నేనెక్కువ నువ్వెక్కువ, నేను చెప్పేది కరెక్టా నువ్వు చెప్పేది కరెక్టా, ఎవరెక్కువ ఎవరు తక్కువ, నేనెందుకు వినాలి నువ్వెందుకు వినకూడదు, నేను చెప్పిందే కరెక్టు, ఇటువంటి భావాలే గొడవలకు కారణం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇటువంటి అహంకారమే గొడవలకు దారితీస్తుంది. ప్రభు అంటున్నాడు, భార్యాభర్తల మధ్య క్షమాపణ అనేది అవసరం. ఒకరినొకరు క్షమించుకోవాలి. క్షమించటం ద్వారానే మనం ప్రభు యొక్క శిష్యులు అవుతూ ఉన్నాం. నువ్వు చేసిన తప్పు నేను క్షమించను, ఆ తప్పుని జీవితంలో కూడా ఎప్పుడూ క్షమించలేను అంటే అది శాశ్వతమైన క్రీస్తు ప్రేమ కాదు. క్షమించినప్పుడే నీ ప్రేమ క్రీస్తు ప్రేమగా మారుతుంది, దైవ ప్రేమగా మారుతుంది. క్షమించలేనటువంటి ప్రేమ దైవ ప్రేమ కాదు, అది నీ ప్రేమే, దేవుడి ప్రేమ కాదు. సిలువని ప్రేమ పాఠశాల అని పిలుస్తారు. ప్రతి భార్యాభర్త కూడా ఆ ప్రేమ పాఠశాల దగ్గరకు ప్రతిరోజు రావాలి. స్కూల్ పిల్లల్లాగా ప్రతి భార్యాభర్త కూడా ఆ యొక్క ప్రేమ పాఠశాలకు ప్రతిరోజు రావాలంట. ఎందుకంటే ఆ సిలువనే ప్రేమ పాఠశాలలో క్రీస్తు ప్రభు భార్యకు భర్తకు నిజమైన ప్రేమను నేర్పుతాడు. ఆ పాఠశాలలో చెప్పే పాఠాలేంటి? ఆ పాఠశాలలో చెప్పే మొదటి పాఠం ప్రేమ క్షమ కలిగింది అని. ఆ సిలువలో వేలాడుతూ ఆయన తను చంపేవారితో అన్నాడు, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియదు, వారిని క్షమించండి. కనుక ఆ యొక్క ప్రేమ పాఠశాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాఠశాలలో ఆయన మనకు నేర్పే మొదటి పాఠం వైవాహిక ప్రేమలో క్షమ అనేది నిండి ఉండాలి. భార్యాభర్త పరస్పరం ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరి తప్పులు ఒకరు మన్నించాలి. క్షమించుకొని మళ్ళీ ఇద్దరు కూడా ప్రేమలో మునగాలి. ఆ ప్రేమ పాఠశాల చెప్పేటువంటి రెండవ పాఠం ప్రేమ నిస్వార్థమైనది. ఆయన నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి, నా బాగు నేను చూసుకోవాలని అనుకోలేదు. తన సర్వస్వాన్ని కూడా ధారపోశాడు. తన శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని ధారపోశాడు, తన ఊపిరి వదిలేశాడు. ఎందుకంటే దైవ సంఘం రక్షించబడాలి, శాశ్వతమైన జీవితాన్ని మనిషి పొందాలి. భార్యాభర్త కూడా నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉండాలి. నాది, నా జీవితం, నా బాగు అనేది కాకుండా నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటే ఆ యొక్క
ప్రేమను మన జీవితాల్లో కలిగి ఉంటాం. మూడవదిగా ఆ ప్రేమ పాఠశాలలో మనం నేర్చుకునే మూడవ పాఠం, ప్రేమ అనేది శాశ్వతమైనది. ఆ సిలువలో మనకు కనబడేటువంటి ప్రేమ ఈ రోజు నుండి రేపు పోయేది కాదు. నువ్వు బాగున్నప్పుడు ఉండేదే కాదు. నువ్వు ఆయన పొడిచినా, నువ్వు ఆయన మీద ఉమేసినా, ఆయన తల మీద మొలకిరీటం పెట్టినా కానీ ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు. అదే ప్రేమను శాశ్వతంగా నీ మీద కలిగి ఉంటాడు. నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఏదో చేశావని నిన్ను ప్రేమించటం ఆయన మానడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. భార్యాభర్త కూడా అటువంటి శాశ్వతమైన ప్రేమను కలిగి ఉండాలి. శాశ్వతంగా ఆ ప్రేమలో నిలిచి ఉండే ప్రయత్నాన్ని చేయాలి. పరస్పర క్షమతో, దయతో, కనికరంతో ఒకరి ఒకరు క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ ఆ ప్రేమలో ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. రెండవదిగా, క్రీస్తు ప్రభు వైవాహిక జీవితం గురించి చెప్పేటువంటి మరొక సత్యం ఈ దైవ గ్రంథం మనం చదివినటువంటి సువిశేషంలో చివరిలో వస్తుంది. ప్రభు చిన్నారులను ఆయన దగ్గరకు తీసుకున్నాడు. వారిని నా దగ్గరకు రానివ్వండి అని చెప్పాడు. చివరి వాక్యం అంటూ ఉంది, ఆ చిన్నారులను ఆయన ఎత్తి కౌగలించుకొని దీవించాడు. దాంపత్య జీవితంలో బిడ్డలనే వాళ్ళు దేవుడు ఏర్పరిచినటువంటి ఉద్దేశంగా మనం భావించాలి. ఆధునిక ప్రపంచంలో పిల్లలు వద్దనేటువంటి భావం భార్యాభర్తల్లో పెరుగుతుంది. కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో చాలామంది దంపతులకు పిల్లలు ఉండరు. ఎందుకంటే పిల్లలు మన ఆనందానికి ఆటంకంగా ఉన్నారు. ఎందుకు వచ్చింది వాళ్ళు, మన జీవితం మనం బ్రతుకుదామని పిల్లలు లేకుండా బ్రతికేటువంటి దంపతుల యొక్క శాతం పాశ్చాత్య దేశాల్లో పెరుగుతుంది. మన దేశంలోనికి రావటానికి ఇంకా ఎంతో టైం పట్టదు. కల్చర్ మారుతుంది, సంస్కృతి మారుతుంది. పాశ్చాత్య సంస్కృతిని అలవాటు చేసుకుంటున్న మనం కూడా అటువంటి సంస్కృతి యొక్క దుష్ప్రభావాలను కూడా అనుభవిస్తాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, వైవాహిక సంబంధం యొక్క ఉద్దేశం బిడ్డలను కలిగి ఉండటం. ఏ విధంగా నేను చిన్నారులను ఆహ్వానిస్తున్నానో మీరు కూడా బిడ్డలను మీ జీవితంలో ఆహ్వానించండి. వారిని ఆదరించండి, ఆలింగనం చేసుకోండి, ప్రేమను వారికి పంచండి. ఆ విధంగా వారి ద్వారా మీ యొక్క వైవాహిక ప్రేమ మరింత సంపూర్ణమవుతూ ఉందని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. బిడ్డలనే వాళ్ళు దాంపత్య జీవితానికి, వైవాహిక జీవితానికి ముఖ్యమని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ప్రేమతో మనకు దయచేసేటువంటి ఆ బిడ్డలను ప్రేమతో స్వీకరించి, దేవుడు మనలో భార్యాభర్తలుగా ఉంచిన ప్రేమను ఆ బిడ్డలలో కూడా పంచుతూ, వారిని కూడా ఆ యొక్క దేవుని యొక్క ప్రేమలో ఎదిగే విధముగా మనం చేయాలి. మదర్ తెరేసా గారు దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ ఆమె చెప్తుంది, నీ యొక్క పెళ్లి రోజు చాలా గొప్ప గొప్ప బహుమతులు నువ్వు తీసుకుంటావు. చాలా రకాలైన విలువైన బహుమతులు నీకు వస్తాయి, చాలా గిఫ్ట్స్ వస్తాయి, కొన్ని విలువైన బహుమతులు వస్తాయి. కానీ ఆమె అంటుంది, కానీ ప్రతి భార్య భర్తగా నువ్వు గుర్తించుకో, నీ వివాహానికి నువ్వు పొందినటువంటి విలువైనటువంటి బహుమతులన్నిటిలోకి అతి విలువైన బహుమతి, దేవుడు నీకు ఇచ్చిన బహుమతి నీ భార్య, నీ భర్త. అదే నీ యొక్క వివాహానికి దేవుడు నీకు ఇచ్చిన అతి విలువైనటువంటి బహుమతి. ఇక మిగతా బహుమతులు ఏది కూడా దానితో పోలిక లేదు. నీ భార్య దేవుడు నీకు ఇచ్చాడు, నీ భర్తని దేవుడే నీకు ఇచ్చాడు. నీ పెళ్లి చేసిన సావులోరు కాదు ఇచ్చింది, నీ సంబంధాన్ని చూసినా నీ యొక్క తల్లిదండ్రులు కాదు ఇచ్చింది, లేకపోతే మీ యొక్క వివాహానికి ఏర్పాట్లు చేసిన నీ యొక్క బంధుమిత్రులు కాదు నీ యొక్క భార్యను భర్తను నీకు ఇచ్చింది. స్వయముగా దేవుడే ఆ భార్యను భర్తను నీకు ఇచ్చాడు. దేవుడిచ్చిన విలువైన బహుమతిని విలువైనదిగా స్వీకరించి,
దానిని ఆస్వాదించే ప్రయత్నం చేయి. దాని ద్వారా దైవ ప్రేమలో ఎదిగేటువంటి ప్రయత్నాన్ని చేయి. ఆ విధంగా దైవిక ప్రేమలో మరింతగా ఎదిగి ఆ పరిపూర్ణమైన ప్రేమను నీ జీవితంలో కలిగి ఉండే విధంగా చేసుకో. దివ్య పూజా బలికి వైవాహిక జీవితానికి దగ్గర సంబంధం. నడిపూజ దివ్య పూజా బలికి ముఖ్యమైనది. నడిపూజలో క్రీస్తు ప్రభు చెప్పిన మాటలనే గురువు చెప్తాడు. ఇదిగో ఇది నా శరీరము, దీన్ని నీకోసం నేను వెచ్చిస్తున్నాను. ఇదిగో ఇది నా రక్తం, నీకోసం నేను ధారపోస్తూ ఉన్నానని. గురువు నడిపూజలో ఆ మాటలు పలికేటప్పుడు ప్రతి భార్య భర్త కూడా ఆ మాటలను పరస్పరం పలకాలి. ఈ శరీరం, ఈ జీవితం, ఈ ప్రాణం నీకోసం నేను ఇస్తున్నాను. నువ్వు బాగుండాలి, నీ జీవితం అందంగా ఆనందంగా ఉండాలని ప్రభులాగా మనం ఆశించాలి. అటువంటి మాటలనే నడిపూజలో దివ్య పూజలో మనం పలుకుతున్నాం. పరస్పరం భార్యాభర్త అటువంటి ప్రేమను వ్యక్తం చేసుకోవాలని ప్రభు పిలుస్తున్నాడు. కనుక మనందరం కూడా దేవుని యొక్క వాక్యం చేత మనందరం కూడా పోషించబడి ఆ బలిపీఠం చెంతకు వస్తున్న ఈ సమయంలో దేవుడు మనందరినీ కూడా తన యొక్క శరీర రక్తాలతో పోషించి మనందరినీ కూడా తన యొక్క అనంతమైన శాశ్వతమైన ప్రేమలు ఆయన బలపరచాలని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈ దివ్య పూజలో మన విచారణలో ఉన్నటువంటి భార్యాభర్తల దంపతులందరి కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. వారి మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలను దేవుడు తీసివేయాలని, ఆ విధంగా తన ప్రేమలో మరింతగా వారిని బంధించి తనలాగా శాశ్వతమైన ప్రేమలో మరణం వరకు వారు కలిసి ఉండి ఆయన ప్రేమలో ఎదిగే విధంగా దేవుడు వారిని నడిపించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించిన అతని యొక్క ఏకసుతుడు మన యొక్క ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరిని పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళానికి దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చింది. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యన నిరంతరం నివసిస్తూ తన ప్రేమతో మనందరినీ ఆయన నింపుతూ ఉన్నారు. ఈ సమయంలో ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రభు మన మధ్యన నివసిస్తూ మనతో ఉంటూ మనందరినీ కూడా తన యొక్క శాశ్వతమైన ప్రేమలో ఐక్యం చేస్తూ ఉన్నారు. ఆ దేవునికి తన ప్రేమకై కృతజ్ఞతలు తెలియచేస్తూ మనం అడిగేటువంటి కోరికలను ఆయన మన్నిస్తాడని ఆశతో మనం వ్యక్తపరిచే మనవులను దేవుడు ఆలకించి వాటిని మనకు ప్రసాదిస్తాడనేటువంటి విశ్వాసంతో మన విన్నపాలను ఆ ప్రభునకు తెలియచేద్దాం. ఓ ప్రభువా, మా యొక్క జగద్గురువులైన ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పీఠాధిపతులు జోసెఫ్ రాజారావు గారిని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పీఠాధిపతిని, ప్రతి గురువును, మఠవాసిని, నీ సువార్త పరిచర్యలో మునిగి ఉన్నటువంటి ప్రతి బిడ్డను ప్రత్యేకముగా దీవించండి. ప్రభువా, వీరందరూ కూడా ఈ లోకంలో నీ సువార్తను మరింతగా వ్యాప్తి చేస్తూ నీ ప్రేమను ఈ లోకానికి చవి చూపిస్తూ మరింతగా ఈ యొక్క లోకాన్ని ప్రేమమయం చేసే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క విచారణకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విచారణలో ఉన్న ప్రతి కుటుంబానికై మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క కుటుంబాలలో మీరు మీ యొక్క ప్రేమను నింపినందుకై, మీ యొక్క రూపంలో వారిని చేసినందుకై, వారి యొక్క దాంపత్య జీవితంలో ఎల్లప్పుడూ తోడుగా ఉండి వారిని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. వారి యొక్క దాంపత్య జీవితాలను ఎన్నో విధాలుగా ఆశీర్వదించి దీవిస్తున్నందుకై మీకు స్తోత్రాలు.
వారికి మీరు ప్రసాదిస్తున్న సంతానాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరస్పరం భార్యగా, భర్తగా, బిడ్డలుగా, తల్లిదండ్రులుగా, కుటుంబ జీవితంలో వారు వ్యక్తపరిచే ప్రేమకై మీకు స్తోత్రాలు. ప్రభా, మరొకసారి ఈ సమయంలో మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ వారందరూ కూడా మీ యొక్క ప్రేమలో ఎదిగే విధముగా వారిని దీవించమని, ఆ కుటుంబ జీవితంలో పరస్పరం వారికి ఉన్నటువంటి సమస్యలను, మనస్పర్ధలను తీసివేయమని, వారు క్షమతో, దయతో, కనికరముతో ఐకమత్యంగా మిమ్ములను పోలి తమ జీవితాన్ని జీవించే భాగ్యాన్ని తమకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతూ ఉన్నాయి. ఎంతో మంది భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభువా, మా విచారణలో కూడా విడిపోయినటువంటి కుటుంబాలు, దంపతులు చాలా మంది ఉన్నారు. ప్రభువా, వారిని ప్రత్యేకంగా మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిలో మీ యొక్క ప్రేమను నింపండి. విడిపోయినటువంటి వారి మనస్సులను మళ్ళీ కలిసే విధంగా చేయండి. వారు శాశ్వతమైన ప్రేమలో ఎదుగుతూ ఎల్లప్పుడూ మీరు తమతో ఉన్నారని, తమ ప్రేమ ఎల్లప్పుడూ, మీ ప్రేమ వారిలో ఎల్లప్పుడూ నిలిచి ఉందని వారు గుర్తెరిగి ఆ ప్రేమలో ఎదుగుతూ ఇతరులను క్షమిస్తూ తమ ఎడల తప్పులు చేసిన వారిని మన్నించే భావాన్ని, మంచి మనస్సును ప్రసాదించి ఇతరులను మన్నించి ప్రేమలో ఎదిగే అవకాశాన్ని, అదృష్టాన్ని వారికి ప్రసాదించమని, ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండి వారి జీవితాలను నడిపించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క విచారణలో ఉన్నటువంటి యువతి యువకులను, చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, యువతి యువకులు, చిన్నారి బిడ్డలు దైవ సంఘానికి జీవముగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ప్రేమను కుటుంబాలకు, సంఘానికి వారు గుర్తు చేస్తూ ఉన్నారు. అటువంటి బిడ్డలకై, యువతి యువకులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని మీ యొక్క ఆశీర్వాదముతో నింపమని, వారు ఎల్లప్పుడూ కూడా ప్రేమలో ఎదిగే విధంగా చేయమని, ఈ లోకం చూపే ప్రేమ ఎడల ఆకర్షితులు కాకుండా నీవు చూపించే ప్రేమ వైపే ఆకర్షితులగుచు శాశ్వతమైన, నిస్వార్థమైన, అనంతమైన ప్రేమకు వారు ఆకర్షితులై మీ ప్రేమను తమ జీవితాల్లో తెలుసుకొని అటువంటి ప్రేమలో ఎదిగే భాగ్యాన్ని ఆ బిడ్డలకు ప్రసాదించమని, ప్రేమలో ఎదిగేటువంటి కుటుంబ వాతావరణాన్ని, సమాజ వాతావరణాన్ని కల్పించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాలు మన యొక్క వ్యక్తిగత అవసరాలను ఆ దేవునికి విన్నవించుదాం. పరిశుద్ధుడైన దేవా, మా పరలోక తండ్రి, ఈ సమయంలో మీ యందు నమ్మకముతో మీ ముందుంచిన మా ప్రతి విన్నపాన్ని ఆలకించండి. దయగల తండ్రి, వ్యక్తపరచక నిగూఢంగా మా యొక్క హృదయాలలో ఉన్న ప్రతి ఆశను, కోరికను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. సమస్తాన్ని దీవించండి. మీ చిత్తానుసారముగా వాటిని మాకు అనుగ్రహించండి. మీ యొక్క శాశ్వతమైన, అనంతమైన ప్రేమను మా జీవితాల్లో నిరంతరము కూడా నింపుతూ నీ బిడ్డలుగా మేము జీవించి తుదకు నీలో ఐక్యమై ఆ యొక్క పరలోక జీవితాన్ని పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు, మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్.
మందిరానా అంటలేని మండపమునా గురువు తీరినా కరుణ దైవమా భక్త దిగి మా చెంతనుమా అందరాని మందిరానా వరుణ కిరణము సోకినంతనే కనుల నిద్ర తొలగినంతనే వరుణ కిరణము సోకినంతనే కనుల నిద్ర తొలగినంతనే మొదటగా నా పెదవి నింపగా వచ్చి ఉంటిది నీదు ఇంటికి మొదటగా నా పెదవి నింపగా వచ్చి ఉంటిది నీదు ఇంటికి అంతరాని మందిరానా చెందుచు నీ పదాలను కరుణ విందగు నీ ముఖంబును కృత చెందుచు నీ పదాలను కరుణ కట్టుచు మొక్కుకుందును కనికరించియు కదలి రమ్మ కరుణ కట్టుచు మొక్కుకుందును కనికరించియు కదలి రమ్మ అందరాని మందిరానా మందిరముగా తలచుకుంటిని కొలువనిన్నట మనసునందరూ మందిరముగా తలచుకుంటిని కొలువనిన్నట చిన్న ఇల్లనే చీదరింపగా చీదరింపగా నిన్న పదవునా నన్ను చేరువా అందరాని మందిరానా పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా
మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మును స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలినైన నేను దేవరి వారి ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్మ నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. వెంబడింతును
నీడ నిలుతును మాట. పరిశుద్ధ పోపు గారి తలంపు నెరవేరినట్లును, మన బిషప్ తండ్రి గారి తలంపు నెరవేరినట్లును, మరియు మన విచారణ గురువుల తలంపు నెరవేరినట్లును, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆనందము మాకు నేటి కనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండి మమ్ము రక్షించు. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకల కావలి సన్మనస్కులారా, మాకు కావలిగా ఉండండి. యేసు మరియా జోజప్ప గారా, మా హృదయమును, నా ఆత్మను, నా జీవమును మీకు సమర్పించుచున్నాను. యేసు మరియా యోసేపు గారా, నా కడపటి అవస్థలో నాకు సహాయం చేయండి. యేసు మరియా యోసేపు గారా, నీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడిచుదును గాక. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుడి కృపచేత సమాధానమందు విశ్రమింతురు గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.